everyone, welcome back to my channel Blossom with Nivi. నేను మీ నివేదిత. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి దిల్సుఖ్నగర్ స్ట్రీట్ షాపింగ్ అన్నమాట. సో ఫైనల్గా ఇన్ని మంత్స్ తర్వాత స్ట్రీట్ షాపింగ్ అన్నది చేశాను అనమాట. సో నేను డిఫరెంట్ షాప్స్ని ఎక్స్ప్లోర్ చేశాను. దిల్సుఖ్నగర్ మనం చెప్పచ్చు, నేను చాలాసార్లు ముందు కూడా వెళ్ళాను. అక్కడ ఏంటంటే మనకి దుపట్టాస్, ఫ్యాబ్రిక్స్, ఇంకా ఆక్సిడైజ్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, ఇలాంటి జ్యువెలరీ చిన్న చిన్న కార్ట్స్ మీద ఉంటాయి. బిందీస్ ఇవన్నీ చాలా వెరైటీస్లోనుంటాయి, చాలా రీజనబుల్ ప్రైసెస్కి ఉంటాయి. సో నేను కోనార్క్ థియేటర్ బిసైడ్ లేన్లోని వెళ్ళాను అనమాట. సో నేను ఆ ప్రీవియస్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఆర్కే కలెక్షన్స్కి వెళ్ళానని చెప్పేసేసి. సో ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే నేను ఐ బటన్లో ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అది కూడా మీరు చూడొచ్చు. సో అక్కడికి వెళ్ళినప్పుడే నేను ఈ స్ట్రీట్ షాపింగ్ అనేది ఎక్స్ప్లోర్ చేశాను. అక్కడ నేను మనీష్ ఎక్స్క్లూజివ్ అనే ఒక షాప్ని చూశాను అనమాట. సో అక్కడ కస్టమైజ్డ్ డ్రెస్సెస్ ఏవైతే బయట నుంచే నేను చూశాను, సో అక్కడ పెట్టున్నాయి అనమాట. సో అవి ఎంత బాగున్నాయి తెలుసా. లైక్ ఇప్పుడు ఏంటంటే మనము కుట్టించుకుంటాం కదా డ్రెస్సెస్, సారీస్ని యూజ్ చేసి అలా అని చెప్పేసి లాంగ్ డ్రెస్సెస్ ఉన్నాయి. సో అలా నేను చాలా షాప్స్ని చూశాను. అక్కడ ఇంకా ఫ్యాబ్రిక్స్ కూడా చూశాను అనమాట. ఆ ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి 100 రూపీస్, 90 రూపీస్ పర్ మీటర్ ఉన్నాయి. సో అక్కడ నేను ఒక షాప్లో చూశాను ఏంటంటే వెల్వెట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, వెల్వెట్ ఇంకా సీక్వెన్స్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైమే చూసాను అనమాట. సో నాకైతే రీజనబుల్గా అనిపించాయి ప్రైజెస్ కూడా. ఇంకా అక్కడ వచ్చేసరికి జ్యువెలరీ, నేను జ్యువెలరీ కార్ట్ని ఒకటి చూసాను అనమాట. ఆ లేన్లోనే ఉందన్నమాట, బిసైడ్ ఈ షాప్ పక్కనే. ఆ జ్యువెలరీ కార్ట్ మీద కూడా ఆక్సిడైజ్ జ్యువెలరీ వచ్చేసరికి, చోకర్స్ వచ్చేసరికి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉందన్నమాట. నాకైతే చాలా రీజనబుల్గా అనిపించింది. ఆ కార్ట్లో వచ్చేసరికి డిఫరెంట్ చోకర్స్ డిఫరెంట్ ప్రైసెస్లో ఉన్నాయన్నమాట. లైక్ 100 రూపీస్, 200 to 50 రూపీస్ వరకు ఉన్నాయన్నమాట. సో అది ప్యాటర్న్ పెట్టి ఇంకా చోకర్ యొక్క సైజ్ పెట్టి అలా ఉన్నాయన్నమాట. సో ఇయర్ రింగ్స్ వచ్చేసరికి 100 రూపీస్, చిన్నవి వచ్చేసరికి 50 రూపీస్, 30 రూపీస్ అలా ఉన్నాయి. సో నేను కొన్ని తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. సో నేను చెప్పిన కార్ట్లోని నేను ఫస్ట్ తీసుకున్న ఇయర్ రింగ్ వచ్చేసరికి ఇదన్నమాట. ఇది మంచి గ్రే కలర్లో ఉంది. ఇక్కడేమో చూసారు, ఇక్కడ బుట్ట లాంటి డిజైన్ వచ్చింది, దీని మీద పికాక్స్ వచ్చాయి అటు ఇటు సైడ్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఏదైనా ఈవినింగ్ పార్టీ కానీ ఏదైనా సరే నైట్ డ్రెస్ ఉంటుంది కదా గ్రే కలర్లో, అలాంటిది బ్లాక్ కలర్లో, సో దాని మీద వేసుకోవచ్చు కదా, సూపర్గా ఉంది ఇది. సో ఇది వచ్చేసరికి 100 రూపీస్ అనమాట, కోట్ చేశారు ప్రైస్. సో నెక్స్ట్ ఇంకొక చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకొక ఇయర్ రింగ్ తీసుకున్నాను అనమాట, సేమ్ కార్ట్ మీద తీసుకున్నాను. ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇవ్వన్నమాట. నాకైతే చూడగానే అసలు ఎంత నచ్చాయి తెలుసా. ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి కదా, నాకు పెద్ద ఇయర్ రింగ్స్ అంటేనే అసలు లైక్ ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. సో అక్కడ ఏమన్నారంటే ఇది కొంచెం డెలికేట్గా ఉంటుందని చెప్పారనమాట అన్న. బట్ నాకేంటంటే లైక్ నాకు చాలా నచ్చింది, సో అందుకని నేను తీసుకున్నాను. సో కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వాడాలి. సో ఇది వచ్చేసరికి ఇది కూడా 100 రూపీస్ అనమాట. సో నాకైతే చాలా నచ్చింది, నాకు డిఫరెంట్గా అనిపించింది కలెక్షన్. నా దగ్గర ఇలాంటి జుమ్కాస్ లేవు. సో దట్ ఇవి నేను ఒకసారి పెట్టుకుని కూడా చూపిస్తాను మీకు. సో ఇది పెట్టేసుకున్నాను, చూడండి ఎంత బాగున్నాయి కదా. నాకైతే ఇలాంటి పెద్ద బుట్టాస్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి చాలా ఇష్టం. సో మీరు చూసుంటారు నా ఇయర్ రింగ్ కలెక్షన్ వీడియో. సో అందులో కూడా ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా. బట్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు తీసుకుని చాలా టైం అయిపోయింది అనమాట, నేను స్ట్రీట్ షాపింగ్ కూడా వెళ్ళి. సో దాట్ నేను తీసుకున్నాను ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ తీసుకున్న చూపిస్తాను. అక్కడ నేను ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఇవి చూడండి ఎంత బాగున్నాయి కదా, అన్ని నేను ఆక్సిడైజ్డ్ లానే తీసుకున్నట్టు నాకు అనిపించింది. సో ఇవి వచ్చేసరికి ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి దీని కాస్ట్ వచ్చేసరికి 50 రూపీస్ చెప్పారనమాట. సో లైక్ 30కి అడుగు ఉండాల్సింది కదా, నాకు అలా అనిపించింది. బట్ ఓకే అనుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక చోకర్ తీసుకున్నాను అనమాట, బ్లాక్ కలర్ చోకర్. సో ఈ చోకర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో నేను ఇలాంటి సింపుల్ చోకర్ తీసుకున్నాను బ్లాక్ కలర్లోని. దీని మధ్యలోని ఇక్కడ పెండెంట్ లాగా ఉందన్నమాట, ఇక్కడ ఇలా. సో దీనికి ఇలా ఉన్నాయి బటన్స్ లాగా. సో ఇది ఇలా పెట్టుకుంటారు. సో నాకైతే చాలా నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసరికి 30 రూపీస్ అనుకుంటా. సో
నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. అక్కడ నేను దుపట్టాస్ చూసాను ఒక స్టాల్లోని. ఆ దుపట్టాస్ ఉన్నాయి కదా, ఆ మంచి ఫ్యాబ్రిక్లో ఉన్నాయి. ఏదైనా మనం అనార్కలి డ్రెస్సెస్ అలాంటివి ఉంటాయి కదా, వాటి మీద మనమే కస్టమైజ్ చేయించుకున్న డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో వాటి మీద పేర్ చేయడానికి అని చెప్పేసి మీరు ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటే సో అలాంటి దుపట్టాస్ని పేర్ చేయొచ్చు. సో దుపట్టాస్ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇంకా ఇక్కత్ ఇంకా అలాంటి ప్యాటర్న్స్ ఉంటాయి కదా, బోహో ప్యాటర్న్స్ లైక్ డిఫరెంట్ హ్యాండీక్రాఫ్ట్స్, అలాంటి ట్రైబల్ ప్యాటర్న్స్, అలాంటి డిఫరెంట్ దుపట్టాస్ని కూడా చూసాను నేను. సో అవి వచ్చేసరికి 100-200, ఇంకా ఎక్కువ వర్క్ ఉన్నవైతే 400, 500, 600 రేంజెస్లో కూడా ఉన్నాయి. అక్కడ నేను రెడీమేడ్ బ్లౌజ్ షాప్ని చూసాను అనమాట. బయట కూడా అమ్ముతున్నారు, అంటే ఫుట్పాత్ లాగా ఉంటుంది కదా, అలా పెట్టి కూడా అమ్ముతున్నారు. ఇంకా షాప్స్ కూడా చూసాను నేను. సో నేను ఒక షాప్కి వెళ్ళాను అనమాట, లక్ష్మీ ఫ్యాషన్స్ అని చెప్పేసి. సో నాకైతే చాలా నచ్చింది, వాళ్ళ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది అక్కడ. సో అక్కడ వచ్చేసరికి 100 రూపీస్ నుంచి స్టార్ట్ అంట రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చేసరికి. సో అక్కడ వచ్చేసరికి 500 రూపీస్ బ్లౌజెస్ చూసాను నేను. అవైతే క్రాప్ టాప్స్ లాగా సెట్ చేసుకోవటానికి, ఏదైనా సరే మనం కస్టమైజ్ చేసుకున్న డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఏవైనా లెహెంగాస్, వాటి మీదకి ఈజీగా పేర్ అయిపోయేలాంటివి నాకు అనిపించాయి. ఇంకేదైనా సరే డిజైనర్ సారీస్ ఉంటాయి కదా, అంటే రెడీ టు వేర్ బ్లౌజ్ కావాలనుకుంటే సో అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనిపించింది. ఇంకొకటి నేను వాళ్ళ హై రేంజ్ బ్లౌజ్ చూసాను ఒకటి, అది వచ్చేసరికి 2500 అనమాట. సో మగ్గం వర్క్ ఉందన్నమాట, మగ్గం వర్క్ లాంటి లుక్ ఉంది అందులోని. సో అదైతే నాకు చాలా నచ్చింది. 2500 కొంచెం నాకు రీజనబుల్ అనిపించింది. సో ఏదైనా బ్రైడ్ అంటే మనం ఏదైనా సరే మన ఇంట్లో ఫంక్షన్ ఉంటే సో పట్టు సారీ మీదకి పేర్ చేయాలనుకుంటే మగ్గం వర్క్ అంటే ఇప్పుడు 5,000-6,000 కన్నా ఎక్కువ అయిపోతుంది కదా. సో అలా కాకుండా ఉండాలి అనుకుంటే సో ఇలాంటి రెడీమేడ్ వి కూడా మనం ట్రై చేయొచ్చు, తక్కువ రేంజ్లో అయిపోతాయి. సో అదే ప్రైస్లో మనం 2-3 తీసేసుకోవచ్చు అనమాట. సో నాకైతే అది చాలా బాగా నచ్చింది. అక్కడ నేను పర్చేస్ చేసినవి చూపిస్తాను. సో అక్కడ నేను ఫస్ట్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసరికి 400 రూపీస్ అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి. సో ఇది పింక్ కలర్లో ఉంది. ఇందులోని అక్కడైతే మీకు అన్ని సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి, లైక్ ఫ్రీ సైజ్ ఉందన్నమాట. సో మీకు తగినట్టుగా మీరు స్టిచ్ చేసుకోవచ్చు, ఏదైతే స్టిచ్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో నాకైతే ఫినిషింగ్ క్వాలిటీ అన్నది చాలా బాగా నచ్చింది. సో ఇలా ఉంది బ్యాక్ సైడ్. సో వీటికి డోరీస్ ఉన్నాయన్నమాట ఇలా. సో ఈ వర్క్ చూడండి, సీక్వెన్స్ వర్క్ నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఈ వర్క్ అనేది మనం చేయించుకుంటే ఎక్కువ అవుతుంది కదా కాస్ట్. సో 400 అంటే రీజనబుల్ అనిపించింది. సో నేను ఇంకొక బ్లౌజ్ కూడా తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి గోల్డెన్ కలర్ అనమాట. సో గోల్డెన్ కలర్ అన్నిటి మీదకి సెట్ అవుతుంది కదా, సో అలా అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇందులో కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయన్నమాట. అక్కడ లైక్ 100 రూపీస్ నుంచి ఉన్నాయి. అన్నిట్లో కూడా అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే మనం ఎప్పుడు అనుకుంటాము లైక్ కలర్స్ వచ్చేసరికి కలర్ అంటే ఇప్పుడు ఒక గ్రీన్ కలర్లో కూడా చాలా గ్రీన్స్ ఉంటాయి కదా, ఎల్లోలో కూడా చాలా ఎల్లోస్ ఉంటాయి. సో అవన్నీ కూడా అక్కడ నేను చూశాను కలెక్షన్. సో మనకి ఏదైనా మ్యాచింగ్ కావాలనుకుంటే ఈజీగా మనం అక్కడ వెళ్ళి పిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్లౌజ్ చూడండి, దీని మీద వర్క్ చూడండి, చాలా బాగా అనిపించింది నాకు. సో ఇదంతా కూడా వర్క్ అనమాట, బీడ్స్ ఉంటుంది కదా, బీడ్ వర్క్ అన్నట్టుగా అలా ఉంది. నెక్ అంతా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. ఇక్కడ చూడండి హ్యాండ్స్కి కూడా ఇలానే ఇచ్చారు వర్క్, బీడ్ వర్క్ అన్నది. సో ఇలా ఇటు సైడ్ కూడా ఇలా ఉందన్నమాట. సో మిగతాది వచ్చేసరికి ఇది డోరీస్ ఇచ్చారనమాట. సో దీని కాస్ట్ వచ్చేసరికి 700 రూపీస్ అనమాట. సో నాకైతే క్వాలిటీ బాగా అనిపించింది. సో గోల్డెన్ కలర్ కాబట్టి అన్ని సారీస్ మీదకి సెట్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ 100 రూపీస్కి కూడా బ్లౌజెస్ ఉన్నాయని చెప్పాను కదా, అవి మేము వెళ్ళేసరికి అక్కడ ఆఫర్లా ఉందన్నమాట. సో పిక్ ఎనీ 3 అనమాట. సో 3 పిక్ చేసుకుంటే అవి ఈచ్ 100 కాస్ట్ అవుతాయంట, సింగిల్గా పిక్ చేసుకుంటే 150 ఈచ్ అవుతాయంట. సో మమ్మీ తీసుకున్నారనమాట, సమ్ డైలీ వేర్ శారీస్కి సంథింగ్ బ్లౌజెస్ మిస్సింగ్ ఉన్న శారీస్కి తీసుకున్నారనమాట బ్లౌజెస్. అవి చూపిస్తాను నేను. వాటిలో వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి మరూన్ కలర్ బ్లౌజ్ అనమాట. సో ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంది, ఇలా ఫ్రంట్ సైడ్. సో ఇందులో ఏంటంటే ఇది చెప్పచ్చు లైక్
పట్టు లైక్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ప్రింట్స్ ఉంటాయి కదా, గోల్డెన్ ప్రింట్స్. సో అలాంటి ప్రింట్స్ ఉన్నాయన్నమాట. వీటి మీద వెరైటీస్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి. సో ఇదంతా చాలా చాలా బాగుందని చెప్పలేము, బాగాలేదని చెప్పలేము, నార్మల్గా ఉంది. సో 100 రూపీస్ కాస్ట్ అంటే సో అలా ఉందన్నమాట. మనం నార్మల్గా ఎప్పుడైనా వేసుకోవాలి అనుకుంటే ట్రై చేయొచ్చు, అలా ఉంది. సో నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. ఇది వచ్చేసరికి సెకండ్ తీసుకున్నాను అనమాట. సో చెప్పా కదా 3 పిక్ చేసుకోవాలని. ఇది పర్పుల్ కలర్లో ఉందన్నమాట. సో ఇందులో కూడా ప్యాటర్న్ ఉంది కదా, అది డిఫరెంట్గా ఉంది. ఫ్లవర్స్ ఏదైతే డిజైన్ ఉందో అది డిఫరెంట్గా ఉంది. సో నెక్స్ట్ ఇది చూపిస్తాను. ఇది లైట్ పర్పుల్ కలర్ అనమాట. సో ఇది ఇలా ఉందన్నమాట. దీని మీద కూడా దీని ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇది బ్యాక్ సైడ్. సో దీని డిజైన్ చూపిస్తాను చూడండి. సో వీటన్నిటికీ కూడా డోరీస్ వచ్చాయి, అవి నాకు నచ్చింది అనమాట. ఈ బటన్స్ వచ్చేసరికి మనమే పెట్టుకోవాలి. సో ఈ స్టోర్ వచ్చేసరికి వన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనిపించింది నాకు. సో ఒకవేళ మీరు కూడా వెళ్తే తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయండి. సో నేను ఇంకా అక్కడ వచ్చేసరికి నేను చాలా ఫుట్వేర్ చూసాను అనమాట. ఏవైతే హాఫ్ శాండిల్స్ ఉంటాయి కదా, సో ఆ శాండిల్స్లోని డిఫరెంట్ కలెక్షన్ కనిపించింది. సో అవి వచ్చేసరికి 200, 300, 400 అవి డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ ఏవైతే గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ లైక్ 1 గ్రామ్ జ్యువెలరీ టైప్ ఉంటాయి కదా, సో అందులో బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ అలాంటివి కూడా నేను డిఫరెంట్ కలెక్షన్ చూసాను. వాటి ప్రైస్ రేంజెస్ వచ్చేసరికి 60 రూపీస్, 100 రూపీస్, 150 అలాంటి రేంజెస్లో ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ నేను ఒక స్టాల్ చూసాను అనమాట. అక్కడ ఇయర్ రింగ్స్, చిన్న చిన్న నెక్ పీసెస్, పిక్ ఎనీ 120 రూపీస్ అని పెట్టి అమ్ముతున్నారు అనమాట. సో అందులో కూడా చాలా కలెక్షన్ ఉంది, చాలా బాగుంది. సో ఆ స్టోర్ వచ్చేసరికి కూడా అక్కడే నియర్ బై అనమాట. నేను చూపించిన అన్ని స్టోర్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. సో అక్కడ వాటిలోనైతే నేను చాలా మిర్రర్ వర్క్స్ ట్రెండ్లో ఉన్నట్టు ఉన్నాయి. ఆక్సిడైజ్ జ్యువెలరీలోని మంచి వెరైటీ కనిపించింది నాకు. సో అందులోంచి నేను ఒక 2 పీసెస్ పిక్ చేసుకున్నాను, అవేంటో కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి నేను తీసుకున్నది నెక్ పీస్ అనమాట. ఈ సిల్వర్ జ్యువెలరీలోని నెక్ పీస్. సో ఇందులో కూడా చూడండి మిర్రర్ వర్క్ కనిపిస్తుంది. సో సింపుల్గా క్యూట్గా అనిపించింది నాకు. ప్రైస్ కూడా 20 రూపీసే కాబట్టి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసరికి అక్కడ నెక్స్ట్ నేను తీసుకున్నది ఇయర్ రింగ్స్ అనమాట. సో అవి కూడా చూపిస్తాను. ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇవి. సో ఇవి కూడా మిర్రర్ వర్క్ లాగానే ఉంది ఆక్సిడైజ్లోని. సో ఈ హాల్లో చాలా ఆక్సిడైజ్డ్ అయిపోయింది కదా. సో ఈ మిర్రర్ వర్క్లో కూడా ఇవి నేను తీసుకున్నది కొంచెం వేరే షేప్లో ఉన్నాయి కదా, డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయి. అవి డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి, అంటే కొంచెం చిన్నగా పెద్దగా కూడా ఉన్నాయి. సో స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళి చాలా రోజులు అయింది కాబట్టి నేను మెయిన్ థింగ్ ఏంటంటే బిందీస్ అయిపోయాయి నా దగ్గర. సో అవి పిక్ చేసుకుందాం అనుకుని వెళ్ళాను అనమాట తీసుకోవాలని. సో నాకు అన్ని బిందీ షాప్స్ ఏం కనిపించలేదు, బట్ కొన్ని కనిపించాయి. సో అక్కడ నేను చూసేసరికి కొంచెం ఒక స్టోర్ కనిపించింది నాకు. అందులో ఏంటంటే కొంచెం ఫ్యాన్సీ పార్టీ వేర్ బిందీస్ ఉంటాయి కదా, సో అలాంటిది నాకు అసలు టోటల్గా అయిపోయాయి నా దగ్గర, అసలు లేవు. సో తీసుకుందాం అనుకున్నాను. సో అక్కడ వచ్చేసరికి ఏంటంటే 30 రూపీస్, 25 రూపీస్, 40 రూపీస్ అలా డిఫరెంట్ ప్రైసెస్లో ఉన్నాయన్నమాట. వెరైటీ మటుకు చాలా ఎక్కువే ఉంది, బట్ ప్రైసెస్ ఏంటంటే తగ్గించలేదు, ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు. బట్ నా దగ్గర అయితే నేను తీసుకోవాలని వెళ్ళాను కాబట్టి కంపల్సరీగా తీసుకున్నాను అనమాట. సో నేను అక్కడి నుంచి ఏం పిక్ చేసుకున్నాను అంటే ఫస్ట్ వచ్చేసరికి ఇదనమాట, మల్టీ కలర్లో ఉందని చెప్పి తీసుకున్నాను నేను. సో ఇందులో అన్ని కలర్స్ కవర్ అయిపోయాయి కదా. సో దీని కాస్ట్ వచ్చేసరికి 30 రూపీస్ అనమాట. సో నేను ఎంత బార్గెన్ చేసినా కూడా వినలేదన్నమాట. సో ఫిక్స్డ్ ప్రైసెస్ అని చెప్పారు. సో నాకు కావాలి కాబట్టి బిందీస్ నేను తీసుకున్నాను, అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బిందీ ప్యాకెట్ కూడా తీసుకున్నాను నేను. సో ఇది వచ్చేసరికి వైట్ స్టోన్స్ అనమాట. సో ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా అదే బిందీ అనమాట, అయిపోయాయి. సో వైట్ స్టోన్స్ అయితే అన్నిటికీ సరిపోతాయి కదా, ఏ డ్రెస్ అయినా కూడా సరిపోతాయి. సో ఇది వచ్చేసరికి 25 రూపీస్ అనమాట దీని కాస్ట్. సో 1 రూపీ కూడా తగ్గించలేదు. ఇంకొకటి టిక్ టాక్ పిన్స్ ఉంటాయి కదా, సో అక్కడ హెయిర్ క్లిప్స్ అవన్నీ కూడా చాలా కలెక్షన్ ఉంది, నేను చూసాను అనమాట. సో అవన్నీ కూడా డిఫరెంట్ ప్రైసెస్లో ఉన్నాయి, లైక్ 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్. అవి వెరైటీని బట్టి, సైజుని బట్టి, ప్యాటర్న్ బట్టి ఉన్నాయన్నమాట. సో అక్కడ వచ్చేసరికి నేను ఈ టిక్ టాక్ పిన్స్ తీసుకున్నాను అనమాట. నా దగ్గర అయితే అసలు ఎన్ని టిక్ టాక్ పిన్స్ ఉన్నా కూడా అయిపోతూ ఉంటాయి, నేను ఎక్కడో ఒక్కడ పోగొడతాను అనమాట. సో ఒక్కటి కూడా లేదు, అందుకని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 10 రూపీస్ అనమాట.
సో దట్స్ మై వీడియో. సో మీకు కొంచెమైనా సరే వీడియో నచ్చింది అనుకోండి, లైక్ తప్పకుండా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా మీరు క్లిక్ చేయండి. ఎప్పుడైతే నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా మీ దగ్గర ఏమైనా వీడియో సజెషన్స్ ఉంటే, ఇంకా ఏదైనా సరే ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరు చెప్పచ్చు. నేను అవి కూడా ట్రై చేస్తాను. సో నా ఇంకా వీడియోస్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లోని కింద పైన ఐ బటన్లో కూడా లింక్స్ ఇస్తాను, అవి మీరు చూడొచ్చు. సో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్, సీ యూ, టేక్ కేర్, లవ్ యూ.